మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఆందోళనకు దిగారు. స్థానిక కోదండ రామాలయాన్ని దేవాదాయ శాఖ అధికారులు తమ ఆధీనంలోకి తీసుకోవడాన్ని నిరసిస్తూ ఆలయ కమిటీ సభ్యులు భక్తులతో కలిసి ఆలయం ముందు రాస్తారోకో చేపట్టారు. కోదండ రామాలయాన్ని దేవాదాయ శాఖలో విలీనం చేయడం దుర్మార్గమైన చర్య అని పద్మా దేవేందర్ రెడ్డి మండిపడ్డారు. దేవాదాయ శాఖ అధికారులు జారీ చేసిన జీవో వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మాట్లాడే ప్రయత్నం చేసినాం. తప్పకుండా మరికొద్దిసేపట్లోనే వారు మీటింగ్లో ఉన్నారు, మాట్లాడినాక కూడా పూర్తి సమాచారం వస్తుంది. మరి గత 49 సంవత్సరాలుగా మెదక్ పట్టణంలో అత్యంత వైభవంగా వెలిసిన రామాలయము మరి ఎక్కువ మంది భక్తులతోని ప్రతిరోజు కిటకిటలాడే దేవాలయం ఇది. 49 సంవత్సరాలుగా ఈ టెంపుల్తోని ఇక్కడున్న భక్తులకు, చుట్టుపక్కల గ్రామాల భక్తులకు అనుబంధం ఉంది. ప్రతి చిన్న కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ కూడా వేంచేస్తారు. ఇక్కడ ఉన్న ప్రతి కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రతిదీ కూడా ఇక్కడ వాళ్ళ యొక్క పాలు పంచుకొని ఇక్కడ ఉన్న కార్యక్రమాల్లో పాల్గొనడమే కాకుండా ఈ గుడి అభివృద్ధిలో కూడా ప్రతి ఒక్కరు భాగస్వాములయ్యారు. ప్రతి భక్తుని యొక్క కృషి ఈ గుడిలో ఉంది, ప్రతి భక్తుని యొక్క భాగం ఈ గుడిలో ఉంది. అలాంటి రామాలయం ప్రతిరోజు నిత్య పూజలు అందుకుంటూ కళ్యాణం పచ్చతోరణంగా వెలిసిన ఈ రామాలయం టెంపుల్ భక్తులందరిది. మరి ఈ భక్తులందరితోని ఈ విధంగా అత్యంత వైభవంగా రోజు పూజలు అందుకున్న రామాలయాన్ని మరి గుట్టు చప్పుడు కాకుండా అసలు నోటీసులు అంటూ వాళ్ళు చెప్తున్నారు, కానీ ఒక్క నోటీస్ కూడా ఇప్పటి వరకు సర్వ్ అయినట్టుగా, సంతకాలు అయినట్టు